ఈ రెండు పీటలు ఎట్లకెళ్ళి వచ్చినాయి? గతంలో జరిగిన ఎలక్షన్లో మా కుటుంబం గురించి మేము మాట్లాడుకుంటుంటే మా పార్టీ వాళ్ళ నేను సంఘాలు తిరగడంలో మీ ఆంతర్యం ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండోది, మొన్న జరిగిన మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంలో అవిశ్వాసం పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు మీరు ఎవరెవరితో ఎక్కడెక్కడ చర్చలు చేశారో అన్ని విషయాలు మాకు తెలుసు. ఆ విషయం మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు అన్నమాట వాస్తవం. ఇది ఇక మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీతో ఆలోచింపడే మనస్తత్వం మేఘారెడ్డి కాదు, మాది కాదు, మా మనస్తత్వం అది కాదు. మీరు మొన్న అన్నారు బీజేపీతో కుమ్ముక్కైండ్రని మేఘారెడ్డి గారు అన్నమాట వాస్తవం. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు సారు కారు 16 అన్నారు. మీ అందరికి ఐడియా ఉంటుంది. ఆ రోజు ప్రతిపక్షంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఉన్నాయి. రెండు కూడా అధికార పార్టీతో అదేవిధంగా ప్రతిపక్ష పార్టీతో ఉన్నట్టు ఇద్దరు ఫైట్ చేసుకుంటే ఒకరికి 3 సీట్లు ఒకరికి 4 సీట్లు వచ్చింది. మళ్ళీ ఈ రోజు కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఉన్నాయి కదా. మళ్ళీ మాకు వచ్చినట్టు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు మీకు 4, 2, 3 వచ్చేది ఉండే కదా. మరి మీరు సున్నాకి ఎందుకు పోయినరు అంటే మీరు లాలూచి పడ్డది అనేది అది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. ఇక మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇంకా మేము ఏదో మాట్లాడితే ఇంకా ఏదో చేస్తే మేము నీతి సూత్రాలు చెప్తే మీరు గొప్ప అనుకుంటే అది మీ విద్యకు వదిలేస్తాం. అది మీ అవివేకం. రెండోది, ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం పోటాపోటీగా ఉంది. గతంలో ఎప్పుడైనా అట్లే ఉండాలి ప్రభుత్వాలు, అట్లా ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుతుంది, ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలి. ఇవాళ కేసీఆర్ గారు కానీ మీరు కానీ ప్రతిపక్షం వీక్ ఉండడం వల్లనే మీరు అరాచకాలు చేశారు. ఇక ముందు కేంద్రంలో అసలు అరాచకాలు చేయరు, అసలు చేసే పరిస్థితి లేదు. కనీసం మీకు అక్కడ ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. అది మీరు ఆలోచన చేసుకోండి ముందు. అదేవిధంగా ఇంకొక మాట, ఈయన ఉద్యమ పార్టీ ఉద్యమకారులం మేము మళ్ళీ ఓపికతో 14 ఏళ్ళు మేము పోరాడగల శక్తి ఉంది అంటారు. అయ్యా, ఆ రోజు తెలంగాణ ఉద్యమం వేరే, ఇప్పుడు ఉన్నది వేరే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి పదవులు ఆశించకుండా ఎమ్మెల్యేలమైతే ఎంపీలమైతే చైర్మన్లమైతే ఇదైతే మన ఉద్దేశంతో ఏ ఉద్యమకారుడు ఉద్యమంలోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారులందరూ చెత్త ఏర్పున కాడిచి బంగారు దుకాణాల వరకు అందరూ ఉద్యమంలోకి వచ్చిండ్రు. ఆ రోజు ఆకాంక్ష ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా పనిచేసిన ఉద్యమకారుల అమరవీరుల త్యాగంతోన, ఉద్యమకారుల కష్టఫలితంతోన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మేము ఉద్యమం చేసే కేసీఆర్ వల్ల తెలంగాణ ఏర్పడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలనే సంగతి కనీసం ఆ విజ్ఞతను ఉందా? ఆ తెలివితేటలను ఉన్నాయి? కనీసం పార్లమెంట్లో మీకు ఆ రోజు కూడా మీరు లేరు. పార్లమెంట్లో ఉన్నది ఆ రోజు కాంగ్రెస్ నాయకులే. సోనియా గాంధీ ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది, ఆందోళన కాదు భారతదేశంలో పోతాన్న కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప తల్లి. నేను ఇవాళ మా అమ్మ తర్వాత ప్రేమించే తల్లి ఎవరంటే సోనియా గాంధీ. ఈ తెలంగాణ ప్రజలందరూ సోనియా గాంధీ తల్లిగా అసలు సోనియా గాంధీని కూడా మీ నీచ రాజకీయాల కోసం మీరు ఇలా సోనియా గాంధీని కూడా మాట్లాడడం జరిగింది. ఇకపోతే దాని గురించి మీరే ఇస్తున్నారు. ఎవరి ఖాతాలో పడ్డాయి 40,000 ఓట్లు ఎవరి ఖాతాలో పడ్డాయి? వీళ్ళు లోపల ఎవరితో ఒప్పందం కూర్చున్నారు. ఇంతమందికి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎవరితో ఒప్పందం కూర్చున్నా మాకు తెలుసా అన్ని. ఎందుకంటే మేము గతంలో అక్కడనే ఉన్నాం కాబట్టి మాకు తెలుసా అన్ని. ఇప్పుడు ఎవరితో ఒప్పందం కూర్చున్నానికి మాకు తెలుసా అన్ని. అన్నీ మెల్లగా బయటపడతాయి. అన్ని మీరు తొందరగా అనుకుంటే కాదు. ఇంకోటి 800 డిపాజిట్లు కోల్పోయారు. అసలు ఎంపీ ఎలక్షన్లో మీ పార్టీ 8 స్థానాల డిపాజిటే కోల్పోయారు. ప్రాంతీయ పార్టీలు మేము అవుతాము, మేము పైన ఉన్న జాతీయ పార్టీలకు మేమే ప్రాంతీయ పార్టీలు అవుతాము. ఎక్కడ మీ ప్రాంతీయ పార్టీ కనీసం పక్క పార్టీలు ఎవరు పలకరింపలేదు సార్. మీకు రేపు మీ స్థానం ఎక్కడ ఉందో ఆలోచించండి ఒకసారి. మీరు బెదిరుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మీ నాయకులు కానీ మీరు కానీ బెదిరుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ముందుగానే. తర్వాత కానీ ఏ మీటింగ్ల కారణం మీటింగ్లు కానీ ఏ రోజు కానీ మా రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుల గురించి కానీ చిన్నారెడ్డి గారి గురించి కానీ
మిగతా వేరే పేర్లు పెట్టి ఏనాడు ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు. మీరెందుకు చెప్తున్నారు? మా లోపల ఏమైనా జరుగుతుంది, మీకేం అవసరం? మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? జరిగిన ఇంత గతంలో మాట్లాడినట్టు మళ్ళా ఎప్పుడు రోజు రాజుకుంటే కలిసి మాట్లాడుకుంటున్నారా? ఇద్దరేమన్నా మీరు మాట్లాడండి నా గురించి, లేకపోతే నా గురించి మీరు మాట్లాడండి చెప్పుకుంటున్నారా? ఇద్దరు. అసలు మీకేం అవసరం? మా పార్టీ గురించి మాట్లాడడానికి మీకేం అవసరం? మేము బయట రచేస్తామా లోపల రచేసుకుంటామో అది మా ఇష్టం. మా ఎమ్మెల్యే గారు ఏనాడు ఎవరి పేరు బయట పెట్టలేదు. ఏం జరిగినా ఆయన తన లోపల పెట్టుకున్నాడు, అందరినీ మంచి చూసుకుంటున్నాడు. మా ఎమ్మెల్యే గారు ఎంత మంచిగా చూసుకుంటున్నాడు అంటే గతంలో జరిగిన సరే ఎన్నికలు అయిపోయినాక ప్రతి ఒక్కరు సాయం కోరడానికి వస్తాం. ప్రతి ఒక్కరు సాయం కోరినప్పుడు, ప్రతి ఒక్కరు చేయి జాపి అడిగినప్పుడు ప్రతి ఒక్కరు సాయం చేసి పంపించిన వ్యక్తి ఆయన. మీ గతంలో మీ మాజీ మంత్రి గారు ఏం చేసినారు? మేము కౌన్సిల్లో ఉండి మేము అడిగినాం, చనిపోయింది ఇట్లా వచ్చి పలకరించండి, ఇట్లా వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే ఏదో సాయం చేయండి. డైరెక్ట్ ముఖం మీదనే ఎవరి కౌన్సిల్లో ఎవరి పరిధిలో ఉంటే వాళ్ళే చూసుకోండి, నాతో రాకండి అని చెప్పిన వ్యక్తే మీ నాయకుడు. అదే ప్రజాస్వామ్యంలో ఉండేది నాయకుడు లక్షణాలు అవేనా? ఇదా చెప్పేది ఒక ప్రజా మాట. అందుకని చెప్పి మేము బయటికి ఆయన వల్ల మేము ఉండలేమని చెప్పి బయటకు వచ్చినాం. వచ్చి ఈతలో మాకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము ఈతలు వచ్చి దాని న్యాయంగా ప్రజలకి సమస్య తీరుతుంది కాబట్టి పేద ప్రజలకి అండగా ఉంటుందని చెప్పి ఆ విధంగా మేము వచ్చి అండగా నిలుస్తున్నాం. తర్వాత వీళ్ళు అవినీతి అంటున్నాం. అవినీతి ఉంది, ఎందుకు లేదు? ఆయనేమో పెద్ద తిమింగలం, ఈయన చిన్న తిమింగలం. పెద్ద తిమింగలేమో చెరువు కట్టలు, భూములు, వేరే ఐదాలు ఏమైనా ఉంటే భూదందాలు, ఈ చెరువు కట్టలు, మిగతా ఏమైనా భూమి కనబడుతుంది, దూరంలో భూమి కనబడాలంటే ఇక్కడ. ఈయన చిన్న తిమింగలేమో ఈ రోడ్డు మీద వీధి వ్యాపారంతో ఉన్న డబ్బాలు, ఏమైనా కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే కానీ దాని గురించి తీయడం, వాళ్ళని బాగా క్షోభ పెట్టి వాళ్ళతో పైసలు వసూలు చేయడం, ఇవన్నీ మొన్ననే కదా, మొన్న ఎలక్షన్ అయిపోయిన మొన్ననే కదా రాజ్యోగులు కొట్లాడింది. ఇప్పటికి డబ్బాలకి ఇంకా పైసలు వేయాలి, డబ్బాలకి ఇంకా 2-3 పైసలు వేయాలి. ధరకి వాళ్ళతో 50,000 వసూలు చేసింది, 50,000-70,000 వసూలు చేసింది. ఏమంటే కొంతమందికి తక్కువ ఇచ్చి కొన్ని పైసలు ఖర్చు అని అంటాడు. ఇట్లకెళ్ళి ఖర్చు అయితే పైసలు ఎన్నికల డ్రైనేజ్ కట్టిన అంటాడు. వాళ్ళకి అడుగుతుంది డ్రైనేజ్ ఎవరు కడతారు? కాంట్రాక్టులు కడతారు, కట్టి బిల్లులు తీసుకుంటారు మున్సిపాలిటీకి. ఏమైనా ప్రైవేట్ వ్యక్తులతో కట్టించి ఈయన పైసలు తీసుకుంటారు కదా. ఇదే పద్ధతి. ఆయన చైర్మన్ కదా, ఆయన ఇందులో రాజకీయ పార్టీలు లేడా? తెలియదా? కౌన్సిలరే కదా, ఇంతమంది కూతారు 2 సార్లు. తెలియదా ఆయన కాంట్రాక్టర్ ఏ విధంగా చేసుకుంటారు? అట్లా మొత్తం అందరితో వసూలు చేసి మొత్తం అవినీతి పరంగా, మొత్తం మున్సిపాలిటీ మొత్తం అవినీతి పరంగా చేసిండు. ఒక్క పని కాకుండా చేసిండు మొత్తం. పెద్ద తిమ్మింగలేమో చెరువులు నా సొంత నిధులతో చేస్తున్నాను. సొంత నిధులు ఎక్కడ టఫైట్స్ వెళ్ళి 5 కోట్ల దాదాపుగా 5 కోట్ల వరకు చేసిండు. ఏమంటే నా సొంత నిధులతో నేను 50 లక్షలు తెచ్చి పెట్టినా లాస్ అయినా అన్నాను. 50 లక్షలు మొత్తం చిట్టా తీసిన మొత్తం చిట్టా తీసిన అలాగే మొత్తం టఫైట్స్